ఈరోజు ప్రొద్దుటూరు ప్రజారోగ్య శాఖలో స్థానిక సమస్యలపైన మున్సిపల్ ఉద్యోగ కార్మికులందరూ కూడా జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది। ఈ నిరసన కార్యక్రమం కూడా చాలా ఏళ్ల నుంచి గ్రూప్ వర్కులు రద్దు చేయాలని ఈరోజు మేము కోరుతున్నప్పటికీ కూడా ఏమాత్రం అధికారులు స్పందించకపోవడంతో కమిషనర్ గారితో చాలాసార్లు చర్చలు జరిపి సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ నుంచి ఒక పురుషుడు ఒక మహిళా కార్మికులు ఇద్దరే ప్యాకేజీ ప్రకారం ఆ వార్డులో చిల్టు ఊడుపు డోర్ కలెక్షన్లు వాళ్ళే చేయాలా, కంప్లైంట్ వచ్చినా వారిదే బాధ్యత అని సచివాలయ వ్యవస్థకు మేము పోమన్నా కూడా బలవంతంగా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము అధికారులందరూ కూడా పంపించడం జరిగింది। సచివాలయ వ్యవస్థ పోయిన తర్వాత మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదనేది ఈరోజు వచ్చిన ఒక్కొక్క కమిషనర్ వచ్చి ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క ఇన్స్పెక్టర్ వచ్చి ఒక్కొక్క రకంగా పనులు చేయడం జరుగుతుంది। గ్రూప్ వర్కులు రద్దు చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తే పట్టించుకునే పరిస్థితి లేదు। ఈరోజు మహిళా కార్మికులపైన పచ్చి బురద ట్రాక్టర్లు పెట్టి ఎత్తేయడం జరుగుతుంది। దీన్ని మానుకోవాలని మేము చాలాసార్లు చెప్పాం। ఇనని పక్షంలోనే ఈరోజు మహిళా కార్మికులు, మున్సిపల్ ఉద్యోగులు, పర్మనెంట్ వర్కర్లు, అవుట్సోర్సింగ్ కార్మికులు అందరం కూడా నిరసన కార్యక్రమం చేపడుతున్నాం। ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే ఈ యొక్క పరిష్కారానికి సమస్యలు తీర్చాలని మేము అడుగుతున్నాం। ఈరోజు సచివాలయ వ్యవస్థ పోయిన తర్వాత గ్రూప్ వర్కులు అంటే అందరినీ కూడా డివిజన్లకే మస్తరుకు వస్తామని కూడా మేము కమిషనర్తో చెప్పడం జరిగింది। ఒకేసారి మస్తరు పెట్టండి సార్, మీరు ఎక్కడ పంపితే అక్కడ పోతామని చెప్పాం, ఆ పని చేయలేదు। ఈరోజు మేము పనులు నుంచి ఒక గంట సేపు వస్తే అధికారులు ఎవరైనా వచ్చి మాట్లాడతారు, పరిష్కారం చేస్తారని చూసాం। ఈరోజు ఎవరు వచ్చిన పరిస్థితి లేదు। ఇప్పటికైనా అధికారులు రాకపోతే, పరిష్కరించకపోతే ఆందోళన పోరాటం ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం। స్థానిక సమస్యలపైన పొరకపుల్లలు అడిగితే నెలకు 2 మాట ఏమంటున్నాం, ఇచ్చే పరిస్థితి లేదు। తోపుడు పనులు అడుగుతున్నాం, ఇచ్చే పరిస్థితి లేదు। పుష్కాట్ అడిగితే లేవు, రాలేదంటున్నారు। నిన్న వచ్చిన 20 పనులు వచ్చాయి, 20 పనులు ఇస్తే అవి ఏమాత్రం సరిపోలేదు। ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం అధికారులను, ఈరోజు మేము పనులు అయితే చేస్తున్నాం, మురికి పనులు చేస్తున్నాం, మా సమస్యలు పరిష్కరించాలా, గ్రూప్ వర్క్ రద్దు చేయండి, వార్డు పరంగా కంప్లైంట్ వస్తే మేము ఎక్కడికైనా వస్తామని చెప్తే పట్టించుకునే పరిస్థితులు, గ్రూప్ వర్కులు రద్దు చేసేంత వరకు ఈ ఆందోళన పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా జేఏసీ ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం। మున్సిపల్ కార్మికులపై పని భారాన్ని